జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని జగ్గేపల్లి గ్రామంలో అరుదైన చారిత్రక విగ్రహం లభించడం స్థానికంగా విశేష ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇటీవల వాగులో వెలిసిన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి విగ్రహాన్ని జగ్గేపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్ఠించి భక్తులకు దర్శనార్థం ఉంచారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ విగ్రహం ఈ ప్రాంతంలో దొరకడం జయశంకర్ జిల్లా అదృష్టంగా భావిస్తున్నామని స్థానికులు తెలిపారు. శిల్పకళను బట్టి చూస్తే ఈ విగ్రహం 11వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నామని తెలిపారు. అలాగే ఈ విగ్రహానికి జగ్గయ్యపల్లి గ్రామంలో ప్రత్యేకంగా దేవాలయం నిర్మించేందుకు తన వంతుగా 3 గుంటల భూమి కేటాయిస్తానని జగ్గయ్యపల్లికి చెందిన వెంకట్రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో అరుదుగా నిర్మించబోయే శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయ నిర్మాణానికి భక్తులందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని స్థానికులు కోరారు. నేను కాటారంలో నివసిస్తున్నాను. గత కొంతకాలంగా చింతకాని మండలంలోని జగ్గయ్యపల్లి శివారులో జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం బయటపడింది. దాన్ని భక్తుల సందర్శనం ఇక్కడ తీసుకొచ్చి ఆంజనేయ స్వామి ఆలయంలో నిలబెట్టడం జరుగుతుంది. స్వామివారు 12వ శతాబ్దం నాటికి చెందినవారు. వీరి మన కాకతీయ సామ్రాజ్యానికంటే ముందుగా చెక్కినటువంటి విగ్రహం చాలా పురాతనమైనది. భక్తులు సందర్శించుకోవాల్సిందిగా. ఇది గత 3 సంవత్సరాల క్రితం మార్వాడిలో కనపడ్డ విగ్రహం. 3 సంవత్సరాల నుండి ఎవరు బయటికి తీయలేకపోవడంతో అది అక్కడే నీళ్లలో కనపడింది. కొంచెం కనబడుతూ ఉండటంతో అధికారుల సమక్షంతో వాళ్ళందరి సహకారంతో జగ్గేపల్లి గ్రామస్తులు సహకారంతో వెళ్ళి జేసీపీ సహాయంతో దానిని బయటికి తీయడం జరిగింది. బయటికి తీసినాక అది ఆదివారం రోజు తీస్తే మళ్ళీ ఆదివారం దాకా అంటే వారం రోజులుగా ఎండలో ఉండడం వల్ల స్వామివారు కలరు మారుతున్నారని చెప్పి కొందరు భక్తులు చెప్పడంతో ఇక్కడ బాలేదు, చాలా దూరం మార్వాడి అంటే కనీసం ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది జగ్గేపల్లి నుండి. మా జగ్గేపల్లి గ్రామస్తులందరం కలిసి అందరి సహకారంతో అక్కడికి వెళ్ళి ఈ విగ్రహాన్ని ఎలానైనా దీనికి నీడ కల్పించాలి. ఇది ఆల్రెడీ శిథిలావస్థలో ఉన్నప్పటికీ దీనికి నీడ కల్పించి ఇలాంటి విగ్రహాలు ఎక్కడ చాలా అరుదుగా ఉంటాయని చాలా మంది చెప్పడంతో అసలు దీని చరిత్ర ఏంది అని తెలుసుకోవడంతో ఇది 11వ శతాబ్దం నాటి జగన్మోహిని కేశవ స్వామి విగ్రహంగా మాకు తెలిసింది. దీన్ని ఎలానైనా నీడ కల్పించాలని చెప్పి మా ఊరికి అంటే జగ్గేపల్లికి తీసుకురావడం జరిగింది. ఇది శనివారం ఇక్కడికి జగ్గేపల్లి గ్రామానికి బాజా భజంత్రీలతో తీసుకురావడం జరిగింది. అది ఆదివారం ఆపి సోమవారం మంచి రోజని స్వామివారు అయ్యగారులు చెప్పడంతో ఇవాళ అయ్యగారుల సమక్షంలో జగ్గేపల్లి గ్రామంలో అది భక్తుల దర్శనార్థం విగ్రహాన్ని నిల్చోబెట్టడం జరిగింది. భక్తాంజనేయ హనుమాన్ టెంపుల్లో భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలోనే ఒక పై పక్కన నిల్చోబెట్టడం జరిగింది. దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి విగ్రహ దాతలు మరియు గుడి నిర్మాణానికి సహకరించి భక్తులందరూ ఇలాంటి విగ్రహం జగన్మోహిని చెన్నకేశవ స్వామి విగ్రహం ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ లేదు కావున దయచేసి భక్తులందరూ ముందుకు వచ్చి ఈ స్వామి వారికి ఆలయం నిర్మాణంలో సహకరించవలసిందిగా కోరుచున్నాం.